నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దెంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని 8వ వార్డు నరావారిపాలెంకు చెందిన పరిటాల ఆదినారాయణ తండ్రి హనుమంతరావు ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందగా ఆదివారం మంత్రి రవికుమార్ వారి నివాసానికి వెళ్లి ఆదినారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మాదాల రామాంజనేయులు, తల్లి శేషమ్మ, 16వ వార్డులోని తోట నరసింహారావు, 1వ వార్డులోని వేముల ప్రసాద్ బాబు, సింగల్కొండలోని పూజారి శ్రీరామచంద్రమూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంత్రి రవికుమార్ వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అమ్మడిపూడి గ్రామంలో వల్లపు ఆంజనేయులు ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోగా వెళ్లి మంత్రి రవికుమార్ పరామర్శించారు. సంవత్సరంలో పదోన్నతులు పొందిన ప్రధానోపాధ్యాయులు రాబోయే బదిలీలో పాల్గొనే అవకాశం కల్పించాలని ఆదివారం అద్దెంకి పట్టణంలో ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల నుండి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. 2 సంవత్సరాల కనీస కాల పరిమితిని విధిస్తే కేవలం 1 వారం తేడాతో తాము బదిలీలో పాల్గొనే అవకాశం కోల్పోతామని ప్రధానోపాధ్యాయులు మంత్రి ముందు ఆవేదన వెల్లబుచ్చారు. మొట్టమొదటిసారిగా చట్టం అమలు చేస్తున్నందున ఈసారికి ప్రత్యేక అనుమతి ఇవ్వటం, 2 అకాడమీ ఇయర్స్ ను ప్రతిపాదిగా తీసుకోవడం, ప్రధానోపాధ్యాయులకు కనీస కాల పరిమితిగా 1 సంవత్సరం కాలాన్ని నిర్ణయించడం, వీటిలో ఏదైనా ఒక ప్రత్యామ్నాయం ద్వారా తమకు బదిలీలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. మేము 2023లో హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళం అండి. మేము జూను, జూలైలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు మాలో. ఇప్పుడు రాబోయే చట్టంలో టీచర్ల బదిలీల కోసం శాశ్వతంగా చట్టం తయారు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అది చాలా మంచి సంతోషకరమైన నిర్ణయం. దానికోసం మేము ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పి కంకణం కట్టుకొని చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇక్కడ మా కోసం ఒక చిన్న సమస్య వచ్చిందండి. మేము 2023 అప్పటి ప్రభుత్వం అస్తవ్యస్తంగా ప్రమోషన్ నిర్వహించడం వల్ల మేము ఆలస్యంగా 8 రోజులు ఆలస్యంగా చేరాము. ఆ 8 రోజుల తేడా వల్ల ఇప్పుడు 2 సంవత్సరాలు కనీస అర్హత అనే నిబంధన పెట్టుతూ ఉంటే మేము 8 రోజుల తేడాతో అసలు ట్రాన్స్ఫర్లో పాల్గొనే అర్హతే లేకుండా కోల్పోతున్నాం. మేము కేవలం ట్రాన్స్ఫర్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని ప్రజాస్వామ్యయుతమైనటువంటి మా హక్కుని మేము తెలియజేస్తూ ఉన్నాం, అర్థిస్తూ ఉన్నాము.
కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లో పాల్గొనే అవకాశం మాకు ఇవ్వాలి. దీనికోసం మేము 3 ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తున్నాము. ఇంతకుముందు గత 3 బదిలీలలో 2 విద్యా సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్లో పాల్గొనే అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా 2 పూర్తి సంవత్సరాలు చేసిన వాళ్ళకి మాత్రమే అర్హత అని అంటున్నారు. అలా కాకుండా విద్యా సంవత్సరాలు అన్నట్టయితే అందరి సమస్య పరిష్కారం అవుతుంది, మాకు పాల్గొనే అవకాశం వస్తుంది. లేదా లాంగ్ స్టాండింగ్ ఇతర క్యాడర్లకి 8 సంవత్సరాలు ఉందండి, ఒక ప్లేస్లో 8 సంవత్సరాలు పనిచేయవచ్చు. కానీ హెడ్ మాస్టర్లకు మాత్రం అది 5 సంవత్సరాలే ఉంది. 8 సంవత్సరాలు పనిచేయడానికి లాంగ్ స్టాండింగ్ అవకాశం ఉన్న వాళ్ళకి 2 సంవత్సరాలు కనీస అర్హత అయినప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే లాంగ్ స్టాండింగ్ ఉన్న మాకు 1 సంవత్సరం కనీస అర్హతగా ఉంటే అది హేతుబద్ధంగా ఉంటుంది. ఈ విధంగా కూడా మా సమస్యను పరిష్కరించవచ్చని మేము విన్నవిస్తున్నాము. లేదా చట్టాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఇంతకుముందు విధానాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీంట్లో పాల్గొనే అవకాశం ఇవ్వడం కోసం ఈ ఒక్కసారికి ప్రత్యేక అనుమతి ద్వారా మా అందరికీ కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఇవ్వమని మేమందరమీ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరూ 2023 ప్రమోట్లు అయిన 2023లో బదిలీ అయిన ప్రధానోపాధ్యాయుల తరఫున హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము. ఈరోజు మేము 2023లో ప్రమోషన్ పొందినటువంటి ప్రధానోపాధ్యాయుల మా ట్రాన్స్ఫర్స్లో మాకున్నటువంటి చిన్న సమస్యను మినిస్టర్ గారికి తెలియజేద్దామని ఈరోజు మినిస్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చాం. అందులో సారాంశం ఏమిటంటే రేపు జరగబోయే ట్రాన్స్ఫర్స్లో కట్ ఆఫ్ డేటు మే 31 అని చెప్పేసి చట్టం తయారవుతుందని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అలా కనుక కట్ ఆఫ్ డేట్ మే 31 కాకుండా అకాడమిక్ ఇయర్స్ పరంగా తీసుకున్నట్లయితే మా అందరికీ న్యాయం జరుగుతుంది. లేదంటే ప్రధానోపాధ్యాయులకి మినిమం సర్వీసు 1 ఇయర్ కనీసం అది ఉంచినట్లయితే మా అందరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి మేము అందరూ సంఘ బాధ్యులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అందరికీ. కాబట్టి అందరూ కూడా మరి 2023 ప్రధానోపాధ్యాయుల వారికి ఈ రేపు జరగబోయే కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అవకాశం కల్పించవలసిందిగా మేము మాకు మద్దతు వస్తుందిగా మేము అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రి గారు దొడ్డిపాటి రవికుమార్ గారిని కూడా మేము హృదయపూర్వకంగా మేము విన్నపం చేసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచు ఒక మెమోరాండాన్ని ఇవ్వడం జరిగింది. వారు కూడా పరిశీలించి లోకేష్ బాబు గారు కూడా మా యొక్క అభ్యర్థులను తెలియజేసి మాకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని సార్ తెలియజేసి ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. వాడు చేసిన తప్పు వల్ల మాకు పాల్గొనే లాంగ్ స్టాండింగ్ 5 years అద్దెకి పట్టణంలోని విఎన్ఎస్ సినిమా హాల్ నందు బాలకృష్ణ నటించిన డాక్ మహారాజా సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ అభిమానులు 40 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా సినిమా హిట్ కావడంతో బాలకృష్ణ అభిమానులు వెరైటీగా న్యాన్సన్స్ హౌస్ మందు బాటిల్ తో బాలకృష్ణ కటౌట్ కు అభిషేకం చేయడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా హిట్ కావడంతో బాలకృష్ణ అభిమానులు ఈ విధంగా సంబరాలు చేసుకున్నారు. అందరూ ఊహించిన విధంగా సినిమా హిట్ కొట్టడంతో అభిమానులు బాణా సంచారం కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అరే చూడండి చూడరాళ్ళు
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారు చేసే సేవా కార్యక్రమాలు ఎప్పుడూ వారి వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి అన్నారు. రోటరీ క్లబ్ గవర్నర్ శరత్ చౌదరి అధికారి పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో కోట శ్రీనివాస కుమారు సౌజన్యంతో 20 మంది పేద గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ చౌదరి మాట్లాడుతూ రోటరీ క్లబ్ వారు అద్దెంకిలో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, చిరుస్థాయిగా గుర్తింపు ఉండే సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అద్దెంకిలో రోటరీ క్లబ్ వారు సుమారు 9 లక్షల రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు నిర్వహించినందున అభినందిస్తున్నారన్నారు. రోటరీ క్లబ్ వారు చేసే సేవా కార్యక్రమాలు దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించడం సంతోషంగా ఉందన్నారు. దరిద్రంలో ఉండేవాళ్ళు ఎన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి. ఆ అన్ని కోరికలు దేవుడు ఒక్కడే నెరవేర్చలేడని మనలాంటి రొటేరియన్స్ని మీరు మంచి పని చేయాలి అని అన్నారు. అది మనం దేవుళ్ళు చేసే పనులు మనలాంటి రొటేరియన్స్ చేస్తేనే అది మ్యాజిక్ ఆఫ్ రోడ్. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మీకు అందరికీ తెలుసు క్యాన్సర్ అంటే ఫ్యామిలీలో ఎంత భయం వస్తుందని. మామూలుగా నేను చెప్పేది ఏంటంటే, మనకు ఒక స్పర్శ ఒక ఆర్గనైజేషన్ ఓకే, అది క్యాన్సర్ వచ్చి ఇంకా డాక్టర్స్ ఈ పేషెంట్కి లాభం లేదు, ఇంకా 2 నెలలు ఉంటారో 6 నెలలు ఉంటారో 2 వారాలు ఉంటారో అని చెప్పినప్పుడు అప్పటికి ఫ్యామిలీ ఆల్రెడీ బాగా నష్టపోయి ఉంటుంది. ఎకనామిక్ నష్టపోయి ఉండి వాళ్ళకి మానసికంగా బాగా బాధగా ఉంటారు. చాలామంది ఉద్యోగాలు వదిలేసి వాళ్ళ దగ్గర అంటే చూసుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఈ పేషెంట్కి నేను ఎందుకు నా ఫ్యామిలీ మీద భారంగా ఉండాలి, దేవుడా నన్ను నా ఫ్యామిలీ మీద భారంగా లేకుండా చూడు అని కోరుకుంటాడు. చిన్నతనం నుంచి ఎన్నో అవరోధాలు ఎదుర్కొని పేదరికం చదువుకు అడ్డు రాదని తన PhDతో రవి నిరూపించారని గ్రామస్తులు కొనియాడారు. అద్దెంకి మండలం మణికేశ్వరం గ్రామంలో శనివారం రాత్రి ఎస్సీ కాలనీకి చెందిన కత్తి రవి PhD అందుకున్న సందర్భంగా గ్రామస్తులు రవి దంపతులను ఘనంగా సన్మానించారు. రవి యోగి వేమన యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఎడ్యుకేషనల్ పాలసీ ఇన్ ఇండియా కేస్ స్టడీ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్ ఇన్ స్కూల్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై పరిశోధన PhD చేసి 2 రోజుల కిందట డాక్టరేట్ను అందుకున్నారు. వ్యక్తి విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందడం ఆషామాష కాదు. దాని వెనక శ్రమ ఎంతో ఉంటుంది. అటువంటి శ్రమని సాధించినటువంటి రవికి ఈ రోజు డాక్టరేట్ రావటం, మన గ్రామంలో అదే కుగ్రామం నుంచి ఈ స్థాయికి వచ్చినందుకు మన గ్రామం తరపున చిరు సత్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఐ పార్టీ నువ్వేయమ్మా అమ్మాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరికి గ్రామ పెద్దలు అందరు రావాలి, అందరు రావాలి. వాళ్ళు నిలబడి నువ్వు అడుగుట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నుంచోమండి ఫోటో అలాంటి వాళ్ళు కూడా నుంచో ఏడి పట్టుకోండి అమ్మా, మీరు కూడా పట్టుకోండి, పట్టుకోండి. సోమవారం శివముకోటి సందర్భంగా అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్ లో ఏం చేసి ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా
శాస్త్రం ప్రకారం సోమవారం శివముక్కోటి వచ్చిందని, అందులో భాగంగా నగరేశ్వర స్వామి వారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకం, తదుపరి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించనున్నారని శర్మ చెప్పారు. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ద్వార దర్శనం చేసుకోవాలన్నారు. గత 5 సంవత్సరాల నుంచి 1000 స్తంభాల దేవాలయంలో శివముక్కోటి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. గ్రామంలో నిలిచేటువంటి శ్రీ గంగా వింధ్యావాసి సమేత నగరేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్యమాస శుద్ధ ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజున శివముక్కోటిగా శాస్త్ర ప్రకారంగా మనం ఆ రోజున శివముక్కోటి కార్యక్రమాన్ని 1000 స్తంభాలలో నిర్వహిస్తున్నాం. ప్రాతకాలంలో స్వామివారికి పంచామృతాలతో విశేషమైన ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం, తదుపరి స్వామివారిని ద్వార దర్శనంగా స్వామివారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పుష్యమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటిగా మనకి శివమహాపురాణం చెబుతున్నది. అలా మనం రేపు అనగా 13వ తారీఖు సోమవారం రేపే ఆ ఆరుద్ర నక్షత్రము శివముక్కోటి. రేపటి రోజున ఉదయాన్నే ప్రాతకాలంలో స్వామివారికి విశేష అభిషేకానంతరం స్వామివారిని ద్వార దర్శనంగా ఏర్పాటు చేస్తున్నాం. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని శివముక్కోటి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ఆ ద్వార దర్శనం కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాము. ఈ శివముక్కోటి కార్యక్రమము మనకి మన ప్రాంతంలో చాలా తక్కువ. అలాగే తూర్పుగోదావరి ఆ ప్రాంతంలో, తర్వాత తమిళనాడు కూడా ఈ శివముక్కోటి విశేషంగా మనకి చేస్తూ ఉంటారు. మనం కూడా మన 1000 స్తంభాల గత 4-5 సంవత్సరాల నుంచి ఈ శివముక్కోటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ద్వారదశల్లో స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమః శివాయ. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఈరా చిన్న శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వివేకానంద చిత్రపటానికి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి తరం యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడవాలని కోరారు. ఈరోజు అద్దంకి మండల ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఈరా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మణికేశ్వరం 188వ బూత్లో ఈరోజు ఘనంగా వివేకానంద గారి జయంతి జరుపుకుంటున్నారు. మండల ఇన్ఛార్జిగా మా యొక్క బాధ్యతలు నిర్వహించుకొని వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి కూర్చున్నాము. మన ఈరా శ్రీనివాసరెడ్డి గారి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు స్ఫూర్తిగా ప్రధాన దాత వివేకానంద గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యువతకి వివేకానంద స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు ఈరోజు మణికేశ్వర గ్రామంలో ఆయన జయంతి జరుపుకుంటూ ఈ కార్యక్రమం చేసిన గ్రామ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అద్దంకి పట్టణంలోని వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో హరిహర గోశాల ఆవరణలో సోమవారం సంక్రాంతి వేడుకలు జరుగుతాయని ఊటుకూరి ఉమా అన్నపూర్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం ఉదయం జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేసి గొబ్బెమ్మల వేడుక, తదుపరి 150 మంది చిన్నారులకు సామూహికంగా భోగి పళ్ళు పోసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కుల మతాలు అతీతంగా 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ పాల్గొనవచ్చన్నారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన ప్రథమ విజేతకు 2000 రూపాయలు, ద్వితీయ విజేతకు 1500 రూపాయలు, తృతీయ విజేతకు 1000 రూపాయలు చొప్పున అందజేస్తారని, కావున సంక్రాంతి వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఉమా అన్నపూర్ణ పిలుపునిచ్చారు. ఎలాగైతే బతుకమ్మని పెట్టి ప్రోగ్రామ్ చేస్తుంటారో అలాగా మనం గొబ్బిళ్ళు, ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళని చక్కగా ముగ్గు వేసి పెట్టి పూజ చేసే గొబ్బెమ్మలకి చక్క బతుకమ్మ పాటలకి ఎలాగైతే డ్యాన్స్ వేస్తారో అలాగా రేపు కార్యక్రమం కూడా చేయబోతున్నాము. అలాగే ఇంకా కొంచెం విశేషం ఏంటంటే పిల్లలకి వేషధారణ, కృష్ణుడి వేషం, రాధ వేషం, గోపిక వేషం ఏవైనా సరే మన పండగలకు సంబంధించిన రాముడి వేషం కానీ ప్రతిదీ కూడా పిల్లలు చక్కగా వేషధారణతోటి తీసుకొని వస్తే వాళ్ళకు కూడా బహుమతులు ఇస్తాము. ఇంకా చెప్పాలంటే పిల్లలకి తెలియట్లా ఈ రోజుల్లో అసలు పండగ అంటే ఏంటి, వాటి యొక్క ఆవినిత్యము, వాటి గురించి చెప్పాలి అంటే పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి చర్లు ఇవ్వకుండా ఇక్కడ అంతా తిప్పి చూపించాలని కోరుకుంటూ చెక్క భజన అన్నీ మనకి సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనం ఎక్కడ చూడలేము, అన్నీ ఇక్కడ చూడటం జరుగుతుంది రేపు పొద్దున.
ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మీ ఇళ్ళ దగ్గర కానీ కులంతో మతంతో ఏం సంబంధం లేదు, ఎవరైనా కానీ చిన్నపిల్లలు సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కనుక వస్తే చాలా బాగుంటుంది. విశేషంగా కవల పిల్లలు ఎవరన్నా కనుకుంటే వాళ్ళకి సపరేట్గా మళ్ళీ అంటే ప్రతి 999 మందిలో ఒక జంటే కవలలు పుడతారని మనకు ఒక స్టడీ అనమాట. సో ఆ కవలలు కూడా మనం ఇక్కడ గుర్తించి వాళ్ళకి సామూహికంగా భోగిపళ్ళు పోసే కార్యక్రమం ఉంది. అందరూ మీ ఇళ్ళ దగ్గర పక్కన వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు. దీనికి ఎలాంటి ఫీజు లేదు, అందరూ వచ్చి దీన్ని కార్యక్రమం ఎంజాయ్ చేయవలసిందిగా. చెక్క భజన అన్నీ మనకి సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనం ఎక్కడ చూడలేము, అన్నీ ఇక్కడ చూడటం జరుగుతుంది. రేపు పొద్దున ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా మీ ఇళ్ళ దగ్గర కానీ కులంతో మతంతో ఏం సంబంధం లేదు, ఎవరైనా కానీ చిన్నపిల్లలు సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కనుక వస్తే చాలా బాగుంటుంది. విశేషంగా కవల పిల్లలు ఎవరన్నా కనుకుంటే వాళ్ళకి సపరేట్గా మళ్ళీ అంటే ప్రతి 999 మందిలో ఒక జంటే కవలలు పుడతారని మనకు ఒక స్టడీ అనమాట. సో ఆ కవలలు కూడా మనం ఇక్కడ గుర్తించి వాళ్ళకి సామూహికంగా భోగిపళ్ళు పోసే కార్యక్రమం ఉంది. అందరూ మీ ఇళ్ళ దగ్గర పక్కన వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు. దీనికి ఎలాంటి ఫీజు లేదు, అందరూ వచ్చి దీన్ని కార్యక్రమం ఎంజాయ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.